ఉల్లిపిట్ట డోర్లీ క్యాంపు వర్రే ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో రాకపోకలు బంద్ అయ్యాయి. వాహనదారులు, ప్రజలు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని ఉల్లిపిట్ట డోర్లీ క్యాంపు వర్రే భారీ వర్షానికి ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఉప్పొంగిన ఉల్లిపిట్ట డోర్లీ క్యాంప్ ఒర్రెను డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు నిధులను దుర్వినియోగం చేశారని, చిన్న చిన్న ఒర్రెలకు వంతెనలను కట్టలేకపోయారని, దీంతో వర్షాకాలం ప్రారంభమై భారీ వర్షాలకు ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తిర్యాని మండలంపై అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఈ ఒర్రెలకు వంతెనలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భోగారపు సాంబయ్య, అఖిల్, బండి రవి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీరు ఏదైతే ఈ వాగు చూస్తున్నారో తిర్యాని మండలం మరియు ఆసిఫాబాద్ మండలం సరిహద్దులోని ఉల్లిపిట్ట గ్రామంలోని ఈ ఒర్రె చిన్నపాటి వర్షాలకు ఈరోజు ఒర్రె రావటంతో మరియు ఆ యొక్క ఒర్రె నిండి బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్నటువంటి నీళ్లున్నది. ఈ యొక్క ప్రవాహంతో తిర్యాని మండలం మరియు ఆసిఫాబాద్ మండలానికి రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. ఏదైతే ఈ తిర్యాని మండల వాసులకు ఈ యొక్క ఒర్రె తీవ్ర సమస్యల్ని తెచ్చిపెడతా ఉన్నది. ఏదైతే ఓసీపీ ఉందో డోర్లీ 2 కేంద్రానికి సంబంధించిన ఓసీపీ, ఆ యొక్క డంప్ యార్డ్ తోటి ఈ యొక్క వాటర్ వస్తూ ఉన్నది. సింగరేణి అధికారులు కానీ, ఇటు కలెక్టర్లు కానీ ఎవరు కానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తుండ్రు. ఇదే పక్షంలో ఈ ప్రాంతంలోని ప్రజలని కలుపుకొని జిల్లా కలెక్టర్ని కానీ మరియు జిల్లాకు సంబంధించిన మరియు ఏ ఇతర అధికారులున్న ప్రతి ఒక్క అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. రాకపోకలకు నిరంతరం సేవలు మాకు అందించాలని, లేని పక్షంలో ఈ యొక్క తిర్యాని మండల ప్రజలు మరియు ఆసిఫాబాద్ మండల ప్రజలను కలుపుకొని జీఎం కార్యాలయం కానీ మరియు కలెక్టర్ కార్యాలయం కానీ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముట్టడి చేస్తామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అదే సందర్భంలో అనేక మంది విద్యార్థులు పై చదువుల కొరకని ఈ గ్రామం నుండి మరియు తిర్యాని మండల ప్రజలు మరియు తిర్యాని మండల స్టూడెంట్లు జిల్లా కేంద్రమైనటువంటి ఆసిఫాబాద్ మండలానికి మరియు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చదువుల నిమిత్తం వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఏదైతే ఈ విషజ్వరాలను బారిన పడతా ఉన్న ప్రజలు అనేకమైన సమస్యలతో ఈ మధ్య విషజ్వరాలు ఎక్కువమై జిల్లా కేంద్రానికి ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతుంది. కాకపోతే ఈ యొక్క ఒర్రె నేడు పేషెంట్లు మన ముందు ఉన్నారు. ఈ యొక్క ఒర్రెతోటి పేషెంట్లకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఈ సమస్యని తీవ్రంగా మేము ఖండిస్తూ ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యే దిశగా జిల్లా కలెక్టర్ కానీ మరియు ఈ గోలెటి ఏరియా జీఎం కానీ ఈ సమస్యను పరిష్కరించాలని మేము ప్రజల తరపు నుండి కోరుతా ఉన్నాము. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం.
అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.